అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. H1B విషయంలో ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. మాట్లాడడం దీనిపై మనతో మాట్లాడడానికి ప్రముఖ అనలిస్ట్ అప్సన్ రాజేష్ గారు. నమస్కారం. నమస్కారం. ఏంటి సార్, ట్రంప్ పరితనం ఇంకా తగ్గదంటారు? ఇప్పుడు వాస్తవంగా నేను ఈరోజు మార్నింగ్ ఒక శాటిలైట్ ఛానల్ డిబేట్కి వెళ్ళడానికి అని చెప్పి నేను 6 o'clockకి ఇంట్లో బయలుదేరుతూ మార్నింగ్ 6 o'clock ఫస్ట్ బులెటిన్ విందామని చెప్పని టీవీ ఆన్ చేయగానే పెద్ద పెద్ద బ్రాడర్ లెటర్స్తో స్క్రోల్ అవుతూ ఉంది. H1B యాన్యువల్ ఫీజు $100,000, అంటే మనం $1,00,000 అంటాం. అక్కడ లక్ష అనే పదం అమెరికాలో ఉండదు. వాళ్ళు $100,000కి పెరిగింది అని చెప్పని. అది చూడగానే నాకు ఒకసారి షాక్ అనిపించింది. కారణం ఏంటి అంటే చాలా సీరియస్ ఇంప్లికేషన్స్ మన తెలుగు సమాజం మీద చూపించే ఆస్కారం ఉన్న నిర్ణయం అది. ఓవరాల్గా భారతీయ సమాజం మీదే చూపించే ఆస్కారం ఉన్న నిర్ణయం, ముఖ్యంగా తెలుగు సమాజం మీద. ఎందుకంటే ఇవాళ చాలా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన కుటుంబాల నుంచి గత 5-6 సంవత్సరాల నుంచి, ముఖ్యంగా 2017-18 తర్వాత చాలామంది పిల్లల్ని వీళ్ళు రెక్కల ముక్కలు కష్టం చేసుకుంటా కూడా ఎంఎస్ చేయడానికి యుఎస్ పంపిస్తా ఉన్నారు. అసల్లోనే ఇప్పుడు అక్కడ జాబ్ మార్కెట్ కొంచెం టైట్గా ఉంది. తర్వాత ఈ ఎంఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు జాబ్ ట్రయల్స్లో అక్కడ కన్సల్టెన్సీలతోటి ఎంగేజ్ అయ్యి ఉండి అక్కడ జాబ్ దక్కక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో లాటరీ సిస్టమ్ ఉంటుంది H1Bకి పిక్ అవడానికి. లాటరీ సిస్టమ్ని రద్దు చేస్తూ ఇప్పుడు ఏకపక్షంగా ఈ 100,000 అనే ఫీజు తీసుకొచ్చారు. సహజంగా మనకి ఇంతకు ముందు ఉన్నది ఏంటి అంటే ఏ ఎంప్లాయర్ అయినా సరే తను ఒక 25 మంది లోపు H1B 25 మంది లోపు ఎంప్లాయీస్కి తను H1B ప్రొవైడ్ చేసి తను పిక్ చేసుకొని తన ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అని అంటే 25 మెంబర్స్ లోపు అయితే $1,710 వాళ్ళకి పర్ యానం ఫీజు ఉండేది పర్ హెడ్. తర్వాత $300 SLM ఫీజు అంటారు, అది ఉండేది. అంటే ఒక్కొక్క అభ్యర్థికి $2,010 తోటి అయిపోయేది. అదే 25 మంది కన్నా ఎక్కువ మందిని తను రిక్రూట్ చేసుకుంటుంటే, అంతమంది కన్నా ఎక్కువగా తను H1B ప్రొవైడ్ చేస్తుంటే ఈ $1,710 ప్లస్ $4,000 ఎక్స్ట్రా ఉండేది వాళ్ళకి, అంటే $5,700 ప్లస్ ఈ SLM ఫీజు వాళ్ళకి $600 ఉండేది. అక్కడ 300, ఇక్కడ 600. సో దాంతో ఏమైపోయేది, సుమారుగా $6,300 వరకు పే చేయాల్సి వచ్చేది. ఇవాళ ఏమైంది, ఎక్కడ $2,010, ఎక్కడ $6,300, ఇవాళ ఏకైకనది $100,000కి ఎగబాకింది. దాంతో ఏమవుద్ది, ఎందుకని ఇండియా నుంచి వాళ్ళ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకుంటారు అక్కడ? వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటీకి సంబంధించిన పరిజ్ఞానం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. తర్వాత వర్కహాలిక్గా ఉంటారు. ఎందుకంటే బెటర్ కెరీర్, బెటర్ ప్రాస్పెక్ట్స్. దీనికోసం అని చెప్పని ఒక 10,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళి నీ కుటుంబాన్ని, నువ్వు పుట్టి పెరిగిన వాతావరణాన్ని, నీ స్నేహాలని, నీ సోషల్ బాండింగ్స్ని అన్నిటినీ వదులుకొని అక్కడ మెరుగైన కెరీర్ కోసం, మెరుగైన అవకాశాల కోసం అంత దూరం వెళ్ళిన తర్వాత ప్రతి క్షణం ఏమవుతుందంటే మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి అనేది గుర్తుంటుంది. మనం పుట్టి పెరిగిన ప్రాంతంలో కన్నా మెరుగైన అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఇక్కడికి వచ్చాం. కాబట్టి అందిపుచ్చుకునే ప్రయత్నంలోనే ఉందాం మనం అని చెప్పని, ఇక్కడ నీకు 8 hours నువ్వు షిఫ్ట్ చేసినా కూడా అక్కడికి వెళ్తే నీకు అవకాశం ఉంటే 10 hours, 12 hours అయినా వర్క్ చేస్తాం. ఎందుకంటే వన్స్ నేను సాక్రిఫైస్ చేసి ఇక్కడ వరకు వచ్చా, నేను ఇక్కడికి రావటం వెనుక నా కుటుంబం సపోర్ట్ ఉంది, నేను లూజ్ అయిన నా కనెక్టివిటీ మొత్తం ఉంది. అటువంటప్పుడు మెకానికల్గా మారిపోయి కూడా విపరీతంగా కష్టపడతా ఉన్నారు, సంపాదించుకుంటా ఉంటున్నారు. మరి ఇటువంటి యాటిట్యూడ్ ఇండియన్స్లో ఉంటుంది కాబట్టి ఇండియన్స్ని ఎంగేజ్ చేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. అక్కడ ప్రస్తుతం ఇప్పటి వరకు అమెరికన్ ప్రభుత్వం ద్వారా ఒక్కొక్క సంవత్సరానికి H1B కోటా ఎంత రిలీజ్ అయితే అందులో 70 to 71% ఇండియన్సే గ్రాప్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మరి ఏమవుద్ది, ప్రధానంగా ఈ 100,000 అనేది ఎంప్లాయర్ మీద పెరిగే బడ్డెన్. అది ఎంప్లాయరు ఏం పర్లేదు, నాకు ఇండియన్స్ వస్తే చాలు, నేను వాళ్ళ కోసం 100,000 బేర్ చేయడానికైనా సిద్ధమని చెప్పని అతను సిద్ధపడతాడా? లేదు. అప్పుడు ఏం చేస్తాడు అతను? ఇప్పుడు సపోజ్
నిన్ను అపాయింట్ చేసుకున్నారు, నీకు ఒక పర్ యానం ఒక 140,000 120,000 లేదంటే నువ్వు ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ ఉండి ఇంకొంచెం అదనంగానే పేమెంట్ ఇచ్చి నేను పిక్ చేసుకుని వెళ్తున్నారు అనుకో అక్కడికి. ఇప్పుడు ఎంప్లాయర్ నీతో బార్గెన్ చేస్తాడు, నీ మీద నేను నిన్ను ఎంగేజ్ చేసుకొని ఇక్కడి వరకు తీసుకురావడం కోసం అంతకుముందు పే చేసిన $2,010 ప్లేస్లో నేను ఇప్పుడు 50 times అదనంగా 100,000 బేర్ చేయాల్సి వస్తుంది కాబట్టి నీ శాలరీలో కట్ చేసుకోమంటాడు. నీ ప్లానింగ్ మొత్తం దెబ్బతింటది కదా. ఇప్పుడు ఆ రూపాయి వస్తుందని కదా నీకు ఆ కన్వర్షన్లో ఇక్కడ కష్టపడ్డ దానికన్నా అక్కడ వరకు వెళ్ళి కష్టపడితే నీకు ఇక్కడ నెలకి 2 లక్షలు వచ్చే బదులు అక్కడ నెలకి అదనంగా 4-5 లక్షలు సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంటుందని కదా అంత దూరం ట్రావెల్ చేసేది. మరి అటువంటప్పుడు నీకేం బెనిఫిట్ అవుద్ది? దాంతో మొట్టమొదటిగా నువ్వు నీ ఆలోచనలో మార్పు చేసుకుంటావు. అక్కడ వరకు వెళ్ళి నాకు ఇంత తక్కువకు పని చేయాల్సిన అవసరం నాకేముంది, నేను ఇక్కడే సెటిల్ అయిపోతా, నా ప్రయారిటీ నేను ఇండియాకే చూసుకుంటా నేను అని చెప్పని ఆలోచన నీకు డెఫినెట్గా వస్తుంది. ఇంకొక అంశం వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇప్పుడు ఆల్రెడీ అక్కడ H1B హోల్డర్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరైనా సరే పెళ్ళిళ్ళు చేసుకోవడానికో లేదు కుటుంబాన్ని కలవటానికనో ఇంకొక అడుగు ముందుకేసి ఎవరైనా తల్లో తండ్రో దగ్గర బంధువులు ఎవరైనా చనిపోయి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారనుకో వాళ్ళకి 20th midnight లోపు అమెరికాలో ఉండాలి అని చెప్పని కండిషన్ పెట్టారు. ఇవాళ డేట్ ఎంత? మనం 20 ఉదయంలో ఉన్నాం. అమెరికన్ టైం 20th midnight లోపు అమెరికాలో ఉండాలి. అమెరికాలో ఉండకపోతే ఈ రూల్ వర్తిస్తుంది. ఎంత వేగంగా ప్రయాణం చేయగలిగితే ఆస్కారం ఉంటుంది. అటువంటి వాళ్ళకి నాదొక సలహా ఏంటి అంటే నాకు ఈరోజు ఉదయమే నాకెవరో తెలిసిన వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఇచ్చిన సలహా ఒకటి ఉంది. సహజంగా మనకి అమెరికన్ వీసా వచ్చి అమెరికాలో మనం ల్యాండ్ అయిన తర్వాత అక్కడ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అంటారు. అక్కడ మన ఎయిర్పోర్ట్లోనే అలాగే మన ఇండియా వచ్చిన తర్వాత అయినా సరే అక్కడ నుంచి ఇండియాలో మనం ఏ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతామో ఇక్కడ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అని చెప్పని మన పాస్పోర్ట్ మీద స్టాంప్ వేస్తారు. అలాగే అమెరికాలో కూడా మనం ఎంట్రీ అయిన ఎయిర్పోర్ట్లో ఆ స్టాంపింగ్ జరుగుద్ది. మనం ఎందుకు వచ్చాము ఏంటి అని చెప్పని మనం చెప్పిన సమాధానంతో కన్విన్స్ అయితే మనల్ని అమెరికాలోకి అలౌ చేస్తారు. లేదంటే అక్కడి నుంచి అక్కడికి వెనక్కి పంపించిన కేసులు కూడా ఉంటాయి. పోర్ట్ ఆఫ్ ఎంట్రీ దగ్గర నుంచి వెనక్కి పంపించే కేసులు కూడా ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో 20వ తారీఖు మిడ్ నైట్ వరకు అక్కడికి చేరాలి, అక్కడ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ నమోదు అవ్వాలి అని అంటే కొంచెం కాంప్లికేటెడ్. కాబట్టి నాకు ఒక సలహా ఏం చెప్పారు అని అంటే ఇమ్మీడియట్గా ఎతహాద్ ఫ్లైట్లో కనుక టికెట్ బుక్ చేసుకొని మన ఇండియా నుంచి 3 అవర్స్లో అబుదాబి రీచ్ చేస్తాం. అంటే అమెరికా బయట 7 ప్లేసెస్లో ఈ పోర్ట్ ఆఫ్ ఎంట్రీకి 7 ప్లేసెస్కి అవకాశం ఇచ్చారు. అందులో అబుదాబి ఒకటి. ఇప్పుడు అబుదాబి కనుక ఒక 3 అవర్స్లో ఇమ్మీడియట్గా ఇక్కడ ఫ్లైట్ క్యాచ్ చేసి 3 అవర్స్లో అబుదాబి చేరుకోగలిగి అక్కడ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ కనుక ఎంట్రీ పడిపోతే అమెరికాకి ఇంక ఏ టైంకి చేరినా కనెక్టింగ్ ఫ్లైట్లో ఇబ్బంది లేదు. కాబట్టి నా వీడియో విన్నవాళ్ళు అంటే మీకు తెలియదని కాదు, మీరు వీసాలు తీసుకొని అక్కడ సుదీర్ఘకాలం నుంచి ఉంటూ మీకు అవగాహన ఉండదని కాదు, కాకపోతే నాకు తెలిసిన సమాచారం ఎవరైనా తెలియని వాళ్ళు ఒకళ్ళు వారు ఉన్నా వాళ్ళు దాన్ని ఉపయోగపెట్టుకోగలిగితే ఎంతో కొంత మేలు దొరుకుతుంది కదా అనే ఉద్దేశంతో నేను షేర్ చేస్తున్నా. తర్వాత రెండోది వచ్చేటప్పటికి చాలా మానవ సంబంధాలు కూడా దెబ్బతినే పరిస్థితులు అవుతాయి. ఎందుకంటే ఇప్పటికే అక్కడ అమెరికాలో ఉంటున్న కుర్రాళ్ళు ఉంటారు, లేదా అమ్మాయిల్ని చదువుకు పంపించి ఇప్పుడు అక్కడ జాబ్ తెచ్చుకున్న ఆడపిల్లలు ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు పెళ్లి చేయాలి అని అంటే వాళ్ళు ఇమ్మీడియట్గా ఇండియా రావాల్సి ఉంటుంది. ఇండియా వస్తే మళ్ళీ ఇప్పుడు ఈ ఇష్యూ ఉంది. సో అంటే ఈ ఇష్యూ రిజాల్వ్ అవడానికి ఇప్పుడు జనరల్గా ఏమవుతుంది, ఈయన ఈ సంవత్సరం ఎలక్ట్ అయ్యాడు, కనీసం ఇంకొక 3 years ఈయన ఉంటాడు. అంటే నెక్స్ట్ 4 years కదా టెన్యూర్ అయింది. 4 years టెన్యూర్లో మరి నెక్స్ట్ వచ్చే ప్రెసిడెంట్ నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ దీన్ని రిలాక్స్ చేస్తారు అనుకున్నా కూడా కనీసం ఒక 2-3 సంవత్సరాల పాటు లేదు ఆయన ఆలోచన విధానంలో మార్పు వచ్చి, లేదు ఎవరైనా అక్కడ ఉన్నవాళ్ళు కంపెనీలో ఎవరో ఒకళ్ళు మా మీద ఇంత బడ్డెన్ మోపటం ఏంటి అని చెప్పని న్యాయ పోరాటం కోర్టులకి అప్పీల్ చేసి కోర్టులో వీళ్ళకి అనుకూలమైన ఉత్తర్వులు వచ్చి ఏదైనా రిలాక్స్ అయితే వెల్ అండ్ గుడ్. కాలేదు అనుకుంటే ఈ 2-3 సంవత్సరాల పాటు అక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడ కుటుంబాలను కలవటానికి రాలేని పరిస్థితులు అవుతాయి. పెళ్ళిళ్ళు లాంటివి ఉంటే అంటే ఈ ఇష్యూ ఈజీ అయ్యేదాకా దాన్ని పోస్ట్పోన్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. కాదు అని అంటే అక్కడ కెరీర్ని అక్కడ ఆశల్ని ఆలోచనని చంపేసుకొని ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని బేర్ చేయలేరు అనుకున్నప్పుడు.
కాబట్టి ఏంటంటే ఇండివిజువల్గా ఈ ఎంప్లాయీ దాన్ని బేర్ చేయలేడు, అది ఎంప్లాయర్ పే చేయాలి. మరి నేను పెళ్లి చేసుకొని వస్తా, నా కోసం నువ్వు 100,000 పే చేయంటే ఏ ఎంప్లాయర్ బేర్ చేయడు. నీ బదులు నేను ఇంకొకరిని హైర్ చేసుకుంటా వెళ్ళిపో అంటాడు. కాబట్టి ఇక్కడ నుంచి తల్లిదండ్రులు రెక్కల కష్టంతో అక్కడ దాకా వెళ్ళి అక్కడ కెరీర్ బిల్డప్ చేసుకునే ప్రాసెస్లో ఆ రిస్క్ తీసుకోవడానికి కూడా ఎవరు సాహసం చేయలేరు. కాబట్టి ఏంటంటే ఒక సంక్లిష్ట పరిస్థితి ఈరోజు తెలుగు కమ్యూనిటీ ముందు, ఇండియన్ కమ్యూనిటీ ముందు ప్రధానంగా ట్రంప్ వైపు నుంచి అంటే ఒక సవాలు వాళ్ళ ముందు నిలబెట్టడం జరిగింది. మరి దీన్ని ఎట్లా అడ్రస్ చేస్తారు, ఏంటి, రాబోయే రోజుల్లో ఈ ఇష్యూ ఎట్లా రిజాల్వ్ అవుద్ది, దీని ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయి. మనం గతంలో చూసాం, కరోనా లాంటి ప్రపంచాన్ని కుదిపేసిన మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముట్టినప్పుడు ఇక్కడ కొంతమంది తల్లిదండ్రులు చనిపోతే అప్పుడున్న లాక్డౌన్ పరిస్థితుల్లో ఈ తల్లిదండ్రుల అంత్యక్రియలకు కూడా పిల్లలు హాజరు కాలేకపోయారు. మరి అంటే ఒక అమెరికాలో ఉన్న పిల్లలనే కాదు, ఆఖరికి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా హాస్పిటల్ నుంచి శ్మశానానికి బాడీని తీసుకెళ్ళిపోయారు. కానీ ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో 10 మంది మధ్య ఉంచుకోలేని పరిస్థితులు కూడా చూసాం మనం. ఇవాళ ఈ పరిస్థితి కారణంగా కూడా మళ్ళీ అటువంటి కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాలు గాయపడే పరిస్థితులు కూడా ఉత్పన్నం అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఏదో క్యాజువాలిటీ ఏ కుటుంబంలోనూ జరుగుద్ది. ఈ సంక్లిష్ట పరిస్థితి మూలాన స్టేటస్ వదిలేసుకొని కడసూపు కోసం తల్లిదండ్రుల కోసం రాగలిగే అంతటి సాహసం చేస్తారా చేయరా అనే ఒక ఎమోషనల్గా వాళ్ళ ముందు ఒక పెద్ద ప్రశ్న నిలబెట్టుద్ది. వాళ్ళ భవిష్యత్తు ఒక పక్క ఉంటుంది, పెంచిన తల్లిదండ్రులు ఇంకో పక్క ఉంటారు. అంటే ఎమోషనల్గా నలిగిపోయే పరిస్థితులు అనమాట. కాబట్టి ఇది 100కి 100 పాళ్ళు ఈ సవాలుని అందరూ ధైర్యంగా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. మరి అదే సందర్భంలో చాలా కుటుంబాలు అప్పు సప్పులు చేసి పంపించున్నారు పిల్లల్ని. మరి వాళ్ళు ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళకి ఏ స్థాయిలో అక్కడ ఎంప్లాయ్మెంట్ దొరుకుద్ది, వీళ్ళని హైర్ చేసుకోవడానికి ఎంతమంది ఎంప్లాయర్స్ ముందుకు వస్తారు. ఇప్పటికే కొద్దిగా జాబ్ మార్కెట్ చాలా టైట్గా ఉంది అక్కడ. నేను మొన్న జూలైలో నేను అమెరికా వెళ్ళడం జరిగింది. నేను ఒక 3 వీక్స్ నేను యుఎస్లో ఉన్నాను. నేను డిఫరెంట్ సిటీస్కి వెళ్ళాను, డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ పీపుల్తో నేను ఇంటరాక్ట్ అయ్యాను. అట్లా ఇంటరాక్ట్ అయినప్పుడు నేను అక్కడ ఉన్నప్పుడు నాకు ఇక్కడ నుంచి తల్లిదండ్రులు చాలామంది ఫోన్ చేసేవారు, అన్న మీరు అమెరికాలో ఉన్నారు కదా, కొంచెం మా అబ్బాయి మొన్నే ఎంఎస్ అయిపోయింది, జాబు ఏమి దొరకలేదు, కనీసం పార్ట్ టైం జాబ్ అయినా ఏదైనా సజెస్ట్ చేయండి అని చెప్పని. నేను అక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ తెలుగు కమ్యూనిటీ తోటి ఎవరితో నాకు పరిచయం వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే ఆ ఒకటి అడక్కు అంటున్నారు. ఇది ఒక యూనివర్సల్ ప్రాబ్లం. ఇక్కడ ఏం చేయలేకపోతున్నాము. ఇప్పుడు ఈ కొత్త ఇమిగ్రేషన్ రూల్స్ ప్రొసీజర్స్ వీటి మూలాన వాళ్ళని మేము హైర్ చేసుకోవటము అని అంటే మా వాటిల్లో వాడిని పెట్టుకోవటం అని అంటే అది ఇల్లీగల్ ఇమిగ్రేషన్ కిందకు వస్తుంది, మాకు కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పని నేను ఎవరిని కదిలించినా కూడా అంటే వాళ్ళ కెరీర్ వాళ్ళు రిస్క్ చేసుకోవడానికి వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళు అక్కడ సుదీర్ఘకాలం నుంచి అక్కడ లా అబైడెడ్ సిటిజన్స్గా వాళ్ళు ఒక స్టేచర్ బిల్డప్ చేసుకున్నారు. దాన్ని రిస్క్లో పెట్టుకోవడానికి వాళ్ళు కూడా సిద్ధపడట్లేదు. కాబట్టి ఏంటంటే ఇది 100కి 100 పాళ్ళు ఒక సంక్లిష్ట పరిస్థితి. మరి ఆయన అంతిమంగా రేపటి రోజున దీన్ని ఎట్లా పరిష్కారం చేస్తారు, భారత ప్రభుత్వం ఏ విధంగా చొరవ చూపిస్తుంది. ఇప్పటికే కొంత సంధికాలం నడుస్తూ ఉంది. ఇప్పటికే 50% సుంకాలు ఒక వాణిజ్యపరమైన ఒక ప్రతిష్టంభన తీసుకొస్తే ఇప్పుడు ఈ ఉద్యోగపరమైన ప్రతిష్టంభన కూడా తీసుకురావడం ద్వారా ఇక అమెరికాని మనం మర్చిపోయే పరిస్థితులు కూడా ఉత్పన్నం అవుతాయేమో అనే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. సో ఇది రాజేష్ గారి అనాలిసిస్ చూస్తున్నాం మనం టీవీ.